హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో టాపిక్ ఏంటి అంటే, ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఇలాంటి విషయం అంటే మన సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి ఎంతసేపు ఆ వంటలు ఇలాంటి వీడియోలే చేసుకున్నాం, కానీ ఇలాంటి టాపిక్ ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ ఇలాంటిది మాట్లాడొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఇన్ కేస్ ఇందులో ఏమైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇంతకీ విషయం ఏంటంటే, వీడియో థంబ్నెయిల్లో పెట్టిన ఫోటోకి వీడియోలో చూపిస్తున్న దానికి నేను బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్న దానికి సంబంధమే ఉండదు. ఎందుకంటే నాకు డైరెక్ట్గా మాట్లాడటానికి టైం కుదరక నేను ఆల్రెడీ ఏదో వ్లాగ్ లాగా నేను మా ఊరు వెళ్ళాను అనమాట హాలిడేకి. హాలిడేస్ ఇచ్చారు కదా సమ్మర్. సో ఊరు వెళ్ళినప్పుడు నేను అక్కడ వ్లాగ్ లాగా షూట్ చేసుకున్న నా వీడియో క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్నిటిని బేస్ చేసుకుని ఆ క్లిప్పింగ్స్ చూపిస్తా. నేను చెప్పాలనుకున్నది దీనిలో కన్వే చేద్దాం అనుకున్నాను. ఇప్పటివరకు మనం ఛానల్లో చాలా రకాల వంటల వీడియోలో వ్లాగ్లను, టూర్లను, ఇవన్నీ చూసాం. కానీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ మనకంటూ ఒక బాధ్యతగా, అంటే ఎంతసేపు ఇవే కాదు, మనం బాధ్యతగా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఇలాంటిది ఎప్పుడు చెప్పలేదు, చెప్పే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే నేను ఇవాళ చెప్పాలనుకుంటుంది మన ఓటు గురించి. ఎందుకంటే 2019లో ఎలక్షన్స్ జరిగాయి. 2019 అంటే నేను ఇంతకు మధ్యలో వేరే చోట్ల జరిగినా అవి నాకు సంబంధం లేనిది కదా. అంటే ఇప్పుడు నేనున్న స్టేట్లో జరుగుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడదాం అనుకున్నా. 2019లో జరిగాయి. ఆ తర్వాత నేను ఛానల్ పెట్టింది 2019 డిసెంబర్లో. సో నాకు మళ్ళీ ఇప్పుడైతే అవకాశం వచ్చింది 5 సంవత్సరాల్లో. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, చాలామంది ఎండగా ఉందనో ఇంకో రీజనో వెళ్ళలేమనో ఊరు వెళ్ళలేమనో రకరకాల కారణాల వల్ల మనకున్న అమూల్యమైన, అంటారు కదా, మోస్ట్ ప్రెషియస్ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెనకాడొచ్చు, టైం కుదరకపోవచ్చు, ఆర్ ఇంకో రీజన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకు 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. మనకు కావాల్సిన మంచి లీడర్ని ఎన్నుకునే అవకాశం. సో అట్లా వచ్చిన దాన్ని వదులుకోకూడదు. నాకు ఓటు ఉంది. ఎక్కడుందంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉంది. నేను మళ్ళీ విజయవాడ వచ్చేసాను కూడా. అయినా కూడా నేను మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓటు వేద్దాం అనుకున్నాను కాదు, వేస్తాను. ఎక్కడున్నా సరే, ఎంత కష్టం అనిపించినా సరే, మనకున్న ఈ అవకాశాన్ని మళ్ళీ 5 ఏళ్ల వరకు రాదు. మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం. కాబట్టి దాన్ని పోనివ్వద్దు. ఎందుకంటే చెప్పాను కదా, ఇది మళ్ళీ మనకి రాదు. మన పిల్లల భవిష్యత్తు అయినా, అంటే నేను వీళ్ళకి వేయండి వాళ్ళకి వేయండి అని నేను అసలు చెప్పట్లేదు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎవరికి అవి మీరు దీనికే చేయాలి దానికే చేయాలి అనేది ఎవరికి చెప్పే హక్కు కూడా లేదు. దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. తప్పకుండా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీ ఓటుని మాత్రం మిస్ కానివ్వకండి. నేను బాగా పాలిటిక్స్ చూస్తాను అబ్బా. అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాకు పర్టికులర్గా నేను దీన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అనేది అయితే నేను మెన్షన్ చేయను, కానీ బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. న్యూస్ పేపర్ రీడింగ్ ఒకటి, అసలు న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తే పేపర్ ఎండింగ్ వరకు ఒక్క కాలం కూడా వదలకుండా చదివేదాన్ని. ఈ యూట్యూబ్ మొదలు పెట్టామో కానీ ఈ వేరే బిజినెస్ అని అదని ఇదని పెట్టుకొని అన్నిటికీ టైం స్పెండ్ చేయకుండా అయిపోయింది. కానీ ఒకప్పుడు నా డైలీ రొటీన్లో న్యూస్ పేపర్ రీడింగ్ మస్ట్ ఉండేది. స్టార్టింగ్ పేజ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం చదివేదాన్ని. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. అయితే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎందుకో ఆ పాలిటిక్స్, ఆ రాజకీయ నాయకులు, వాళ్ళు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మనం చాలా మార్చలేము అబ్బా. మనం ఎన్ని చేసినా జరుగుతూనే ఉంటాయి. కానీ మార్పు అనేది ఎవరో ఒకళ్ళతోనే స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యి అది చిన్నది పెద్దదానిలాగా వెళ్తుంది. మొన్న రీసెంట్గా అనుకోకుండా ఒక అనాలిసిస్ చూశాను అనమాట టీవీలో. చూస్తున్నప్పుడు ఈ డిబేట్స్ అవి వస్తూ ఉంటాయి కదా, ఒక అనాలిసిస్ చూశాను. ఆ పర్టికులర్గా మాట్లాడిన ఒక జర్నలిస్ట్ మాట్లాడారు. ఆ పర్టికులర్గా మాట్లాడిన జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ మెన్షన్ చేయను, కానీ ఆయన ఒక మాట చెప్పారు అందులో అనాలిసిస్ చూస్తున్నప్పుడు. ఏమనంటే, ప్రజలకి, ఒక సొసైటీలో ఉన్న ప్రజలకి గవర్నమెంట్ నుంచి ఫ్రీగా తీసుకోవాల్సినవి 5 ఉన్నాయి.
5 మనం గవర్నమెంట్ నుంచి ఫ్రీగా తీసుకోవాలి. ఏంటి అంటే సహజంగా అంటే గవర్నమెంట్ పీపుల్కి ప్రొవైడ్ చేయాల్సినవి, పీపుల్ హక్కులాగా తీసుకోవాల్సినవి 5 ఉన్నాయి. విద్య, అందులో ఫస్ట్ది చదువు, నెక్స్ట్ వైద్యం, హాస్పిటల్ ఇది ఆరోగ్యం బాగోనప్పుడు చూపించుకోవడానికి అవసరమైనది. నెక్స్ట్ 3వది పంటలు పండించుకోవడానికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ, విద్యుత్. విద్య, వైద్యం, పంటలు పండించుకోవడానికి ఎలక్ట్రిసిటీ, సాగునీరు, పంటలు పండించడానికి కావాల్సిన నీరు, అలాగే తాగునీరు, డ్రింకింగ్ వాటర్. ఈ 5 మనకి గవర్నమెంట్ నుంచి ఫ్రీగా అందాల్సినవి. అండ్ రిమైనింగ్ ఏంటి అంటే పీపుల్కి చూపించాలి, పని చేసుకోవడానికి కావాల్సిన అవకాశాన్ని చూపించాలి. అంతేగాని ఫ్రీగా మనం అంటే నేను అన్నదాన్ని నేను అందుకే చెప్తున్నాను, తప్పుగా తీసుకోవద్దు, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అని. ఈ విద్య, వైద్యం, పంటలు పండించడానికి కావాల్సిన విద్యుత్, సాగునీరు, తాగునీరు, ఈ 5 మాత్రం మన హక్కులాగా మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ది గవర్నమెంట్ కూడా పీపుల్కి వాళ్ళ జీవితం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగా ఉండడానికి, వాళ్ళ లైఫ్ స్టైల్ని చక్కదిద్దుకోవడానికి, పిల్లల్ని మంచిగా చదివించుకొని సొసైటీలో మంచిగా ఇదిగా చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన అవకాశాలు కల్పించాలి. అది ఉద్యోగం ద్వారా కానివ్వండి, డైలీ చేసుకునే పని ద్వారా కానివ్వండి, ఇంకో ద్వారా కానివ్వండి, వీటన్నిటికీ కావాల్సిన అవకాశాన్ని మనకి గవర్నమెంట్ అనేది కల్పించాలి. ఇది బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేస్తారు, ప్రతి ఒక్కళ్ళు పని విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది, అంతా బాగుంటుంది. నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే రాష్ట్రం ఎలా ఉండాలి అనేది ఉంటుంది. అట్లా కాకుండా మనం దేనికి ఉచితంగా వచ్చేదానికి మనం ఏదైనా సరే, ఎవరు వచ్చినా సరే, ఇప్పుడున్న వాళ్ళైనా నెక్స్ట్ ఎవరు వచ్చినా, వాళ్ళే వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా మనకి ఉచితంగా వస్తుంది కదా, దీంతో మనకి పని జరిగిపోతుంది కదా అన్న ఆలోచనలో మాత్రం ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అది మనల్ని ఇంకా కిందకి డౌన్ చేసేస్తుంది. కానీ మనల్ని ఏమంటారు, నాకు కరెక్ట్గా కన్వే చేయడం రావట్లేదు. మనం జీవితంలో పైకి ఎదగాలి అంటే ఖచ్చితంగా పని చేయాలబ్బా. పని చేయకుండా ఫ్రీగా వచ్చింది ఏది పర్మనెంట్గా ఉండదు. వస్తుంది, ఎలా వచ్చింది అలానే వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైతే కష్టపడి పనిని నమ్ముకుంటామో ఆ పని మీద వచ్చిన ప్రతిఫలం దానికి తగ్గట్టు ఇంకా నెక్స్ట్ రిజల్ట్స్ చూపిస్తూనే ఉంటుంది, కొత్త అవకాశాలను మనకు క్రియేట్ చేస్తూనే ఉంటుంది. సో మనకి గవర్నమెంట్ నుంచి రావాలనుకున్న ఏవైతే ఉన్నాయో అవి మనకి రావాలి. గవర్నమెంట్ ఒక మనిషి వాళ్ళ జీవితం లైఫ్ స్టైల్ డెవలప్ అవ్వాలంటే, ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలో అనేది గవర్నమెంట్ కూడా మనకి ప్రొవైడ్ చేయాలి. సో ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి అవకాశాలు వాళ్ళవి, ఎవరు ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదు. కానీ ఒకటే చెప్తున్నాను, మనకున్న ఇది అయితే మాత్రం మిస్ అవ్వనివ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఓట్ పోల్ చేయండి. డెఫినెట్గా మంచి గవర్నమెంట్ని మనం మంచి లీడర్ రావాలి, మనం బాగుండాలి, మనతో పాటు మన పిల్లలు బాగుండాలి, స్టేట్ బాగుండాలి. ఏదో అంటారు కదా, బాగుంటాం అంటే మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగుంటేనే మొత్తం డెవలప్ అయినట్టు అని. సో మన ఇంట్లో ఒక్కళ్ళం బాగుంటే సరిపోదు, అంతా బాగుంటేనే, మన చుట్టూ ఉన్న సొసైటీ కూడా బాగుంటేనే ఎవ్రీథింగ్ మంచిగా నడుస్తుంది. సో నేనైతే చెప్పాను కదా, ఈ వీడియో ద్వారా అదే కన్వే చేద్దాం అనుకున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అబ్బా ఇలాంటివి, నేను ఎప్పుడు మీకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఇది వేరేగా తీసుకోవద్దు, నా ఒపీనియన్ మాత్రమే నేను మీకు షేర్ చేశాను. సో తప్పకుండా ఎక్కడున్నా రేపు 13వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ మీ ఓట్ని పోల్ చేసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మీ వంతు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.